హాయ్ ఆల్. టుడే అత్త కోడళ్ళ కామెడీ స్టోరీ. అమ్మ నా కోడల అయ్యో నా అత్త. కథలోకి వెళితే, కొత్తగా పెళ్ళై కాపురానికి వెళ్ళిన కోడలు తన అత్తగారికి ఒక ఉత్తరం రాసింది. అది చదివితే మీరు నవ్వి నవ్వి పొట్ట చెక్కలవ్వాల్సిందే. కొత్త కోడలు అత్తగారికి రాసిన ఉత్తరం. ప్రియాతి ప్రియమైన అత్తగారి పాదపద్మములకు ఆపాదమస్తకపు నమస్కారాలు తెలియజేస్తూ మీ కొత్త కోడలు రాయినది ఏమనగా, నేను కాపురానికి వస్తున్నప్పుడు మీరు నాకు చెప్పిన అన్నిటిని తూచా తప్పకుండా పాటిస్తున్నాను. కొత్త సంసారం పాలు పొంగినట్లు పొంగాలి అని చెప్పారు. అందుకే రోజుకు 2 లీటర్ల పాలను పొంగిస్తున్నాను. పొంగి పొరలగా మిగిలి ఉన్న పాలతో టీ చేసుకొని తాగుతున్నాము. కాకపోతే స్టవ్ కమరు కంపు కొట్టడంతో నిన్ననే కొత్త స్టవ్ కొని తెచ్చాను. పని పాట నేర్చుకోమన్న మీ మాట మీద గౌరవంతో రోజుకు 5 గంటలు ఏఆర్ రెహమాన్ గారి మరియు కీరవాణి గారి పాటలు వింటూ ప్రాక్టీస్ చేస్తున్నాను. పాట నేర్చుకోవడం పూర్తి కాగానే పని నేర్చుకోవడం ప్రారంభిస్తున్నాను. మీ అబ్బాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించమని చెప్పారు కదా, అందుకే వారి ఆరోగ్యం దృష్ట్యా రోజుకి ఒక్కసారి మాత్రమే భోజనం పెడుతున్నాను. భర్తని కష్టపెట్టకుండా అన్న మీ మాట గుర్తుకు వచ్చి ఉదయం పూట మాత్రమే వంట చేయిస్తున్నాను. చుట్టుపక్కల వారితో జాగ్రత్త అని చెప్పారుగా, అందుకే నిన్న ఎదురింటి ఆవిడ పలకరింపబోతే ముఖం మీదే తలుపువేశాను. ఆవిడ ముఖం మీరు చేసిన చపాతీలాగా మాడిపోయింది. పొదుపు చేయమన్న మీ మాటతో వారానికి 1 డ్రెస్సు మాత్రమే కొనుక్కుంటున్నాను. అలాగే 2 సినిమాలు మాత్రమే చూస్తున్నాను. ఈ నెల పొదుపు చేసిన డబ్బులతో మీ అబ్బాయికి కొత్త కర్చీఫ్ కొనిచ్చాను. ప్రతియే ప్రత్యక్ష దైవము అని చెప్పారుగా, వైకుంఠ ఏకాదశి అని పూజ చేసి మీ అబ్బాయి కాళ్ళ మీద కొబ్బరికాయ కొట్టాను. పాపం కాలివేళ్ళు చిట్లి రక్తం కూడా వస్తే కట్టుకట్టాను. తొందరలోనే తగ్గిపోయి ఉంటుందిలేండి. మీరు ఇంకా నాకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే మర్చిపోకుండా ఉత్తరం రాయగలరు. ఇట్లు మీ ప్రియమైన కుమారుని పాదదాసి, మీ కోడలు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కామెడీ కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.